ఆదుకొనుటలో వేగపడుతూ ఉంటాడట. నిజమేనా ఇది? ఆశ్రయిస్తే చాలు, ఒక్క అర నిమిషం కూడా తేడా లేకుండా వచ్చేస్తాడు. కానీ మన మొర ముట్టాలి, కానీ ముట్టినతే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయడు. గజేంద్రుని మొర ముట్టింది, వెంటనే ఏం చేసిండంటే ఆడుకుంటున్నాడు ఎవరితోని, లక్ష్మీదేవితోని పాచికలాడుతున్నవాడు. సిరికిని చెప్పాడు, శంఖచక్ర యుగడించేదో ఈ సంధింపడే పరివారమును జీరడు అబ్రగవతిని. ఉరికి వచ్చిండట పరమాత్మ. అంటే భక్తులను రక్షించడంలో వేగాన్ని కలిగిన వాడు సుమా. అందుకే పరమాత్మకు ఏమని పేరు? మహావేగి అని పేరు. అంత వేగంగా వెళ్ళేవాడు. మనకేం తెలుసు అంటే వాయువేగం, మనోవేగం రెండు తెలుసు. వాయువేగం అంటే గాలి వేవు, ప్రసరించేంత వేగంగా ఏది ప్రసరించదు. దానికంటే గొప్పది మనస్సు. ఇప్పుడు ఇక్కడనే ఉన్నది మనస్సు. బొంబాయి వాయ్, అమెరికా వాయ్, ఫ్రాన్స్ వాయ్, జపాన్ వాయ్, జర్మన్ వాయ్. అందుకోసమే అమితాశన. అశనము అంటే ఆకలి. ఈయనకు విపరీతమైన ఆకలి ఉంటుందట భగవంతునికి. ఏమి ఆకలి? విశ్వరక్షణ చేసి ప్రళయకాలంలో విశ్వాన్నే తన లోపల దాచుకునేంతవాడు. ఉద్భవక్షోభణో దేవా శ్రీగర్భ పరమేశ్వర. ఉద్భవ ప్రపంచ సృష్టికి ఉపాదానమైన వాడు సుమా. ఉపాదానం అంటే మూల పదార్థం. ఒక కుమ్మరి కుండం చేయాలంటే ఆయనకు ఉపాదానం ఏమిటట? మట్టి. ఒక తల్లి అన్నం వండాలంటే ఉపాదానం ఏమిటి? బియ్యం. ఒకడు అద్భుతమైనటువంటి ఒక బంగారంతో గొలుసు చేయాలంటే ఉపాదానం ఏమిటి అంటే బంగారం. ఉద్భవ ఉపాదానమైన వాడు. క్షోభణ సృష్టికాలమందు కల్లోలములు కలిగించుటకై భగవంతుడు క్షోభణ. అప్పుడప్పుడు మనకు బుద్ధి చెప్పడానికి తన సృష్టిలో చిన్న చిన్న ప్రళయాలను పుట్టిస్తూ ఉంటాడట. పుట్టించాడా ఎప్పుడన్నా అంటే మొన్న కరోనా అనే ప్రళయం పుట్టించాడు. ఎంతమంది భయపడ్డారు దాంతో. అంతకుముందు స్కైలాబ్ అనే ప్రళయం సృష్టించాడు. అంతకుముందు ఇంకేదో అప్పుడప్పుడు ఏమిటట అంటే ఇంట్లో మనం కదా చెత్త ఊడ్చిపారేసినట్టుగా దేవతలకు కూడా 100 సంవత్సరాలకు ఒకసారి చెత్త మొత్తం తీసి బయట పారేస్తాడు. మనకు ఒక పూట అయితే వాళ్ళకు 100 ఏళ్ళు ఊడ్చి చెత్త పారేసినట్టుగా చిన్న ప్రళయాలను సృష్టిస్తూ ఉంటాడు పరమాత్మ జీవులను జాగ్రత్తగా ఉంచడాని కోసమై. దేవ సృష్టి ఆదులతో క్రీడించువాడు. మరి సృష్టి చేయడం ఎందుకు? మనను పుట్టించడం ఎందుకు? ఈ పుట్టించిన వాళ్లకు కష్టాలు పెట్టడం ఎందుకు? కష్టాలు పెట్టిన వాడికి కర్మాని మొత్తుకోవడం ఎందుకు? ఆ తర్వాత బాధలు పడడం ఎందుకు? చివరకు ప్రాణం పోవడం ఎందుకు? ఇదంతా అవసరమా అని మనకు అనిపిస్తుంది. అంటే భగవంతునికి ఇదొక ఆట. మనం పచ్చిసాట ఆడితే ఏం చేస్తాం? కొట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు పచ్చిసాటలో. పేకాట ఆడితే ఏం చేస్తారు? దెబ్బలు కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గెలిచిన వాడు ఓ తీరు, ఓడిపోయిన వాడు ఓ తీరు. మళ్ళీ బయటకు వస్తే ఆట అయిపోయిందా, మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్. వకీళ్ళు కొట్లాడతారండి కోర్టులో. నా క్లయింట్ అని ఈయన కొట్లాడతాడు, నా క్లయింట్ అని ఆయన కొట్లాడతాడు. మరి వాళ్ళకు శాశ్వతంగా వైరం ఉంటుందా? ఉండదు. మళ్ళీ బయటకు వస్తే బాయి సాబ్ అంటే బాయి సాబ్ అంటే. ఎక్కడి వరకు ఇది అంటే గక్కడి వరకే, ఒక ఆట వరకే. అందుకే పరమాత్మ కూడా దేవ అంటే సృష్ట్యాదులతో క్రీడించువాడు, ఆడుకునేవాడు సుమా. శ్రీ గర్భ సకలమైనటువంటి ఐశ్వర్యములు కలిగినవాడు. ఒక్క ఐశ్వర్యం కాదండి, రూపం ఆయనకే ఉంది, రంగు ఆయనకే ఉంది, గుణం ఆయనకే ఉంది, బలం ఆయనకే ఉంది, తర్వాత ధనం ఆయనకే ఉంది, అధికారం ఆయనకే ఉంది. అన్నీ ఒక్కడికే ఉన్నాయట. ఇవన్నీ ఏం చేసుకుంటావయ్యా స్వామి? అన్నీ ఒక్కడి వెంటే వేదాశాస్త్రాణి విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్. మరి నన్నందరూ కోరుకున్నప్పుడు
నా దగ్గర ఇవన్నీ లేకపోతే ఎవడేం కోరుతాడో తెలియదు కనుక మరి వాడికి ఒకటి ఇవ్వాలి కదా, నేను ఆ ఇవ్వడానికి కోసం నా దగ్గర పెట్టుకున్నానయ్యా అంటుంటాడు. పరమేశ్వర, పరమ ఈశ్వర, ఉత్కృష్టమైనటువంటి యొక్క వాడు, ఈయనకు కంటే ఉత్కృష్టమైన వాడు లేడు. కరణం, జగదుత్పత్తికి కరణం ఈయననే, సాధకుడు. కారణం, కరణం తయారు చేసేవాడు ఈయననే, కారణుడు ఈయననే. అందుకోసమే పరమాత్మకు నీవే స్వామి కరణం కారణం. జగత్తుకు కారణం, పుట్టడానికి నువ్వే, జగత్తు నిలవడానికి నువ్వే, జగత్తు పోవడానికి నువ్వే, సృష్టి స్థితి లయములను కలిగించేవాడివి నువ్వే సుమా. కరణం, ఆ కరణం తర్వాత ఏముంది? కారణం, జగత్తుకు కారణమైన వాడవు నువ్వే. అంటే జగత్తు వేరే కాదు, నీవు వేరే కాదు, జగత్తే నువ్వు, నువ్వే జగత్తు. కర్త, సర్వతంత్ర స్వతంత్రుడు భగవంతుడు. సర్వతంత్ర స్వతంత్రుడు అంటే ఆయనకు అడ్డుపెట్టేవాడు ఎవడన్నా ఉన్నాయండి భగవంతుడికి? కట్టుబడాలనుకున్నాడు, చిన్న యశోదతోని కట్టుబడ్డాడు. కట్టుపడవద్దు అనుకున్నాడు భగవంతుడు, కౌరవులందరూ కూడా తాళ్ళు తీసుకువచ్చి కట్టినా కట్టుబడలేదు అతడు. కర్త, సర్వస్వతంత్రుడు భగవంతుడు. వికర్త, విచిత్రమైన ప్రపంచమును రచించువాడు. విచిత్రమైన ప్రపంచం అంటే మనకు గింతంత తెలివి ఉంటేనే ముగ్గులు వేసినా, పెయింటింగ్ వేసినా, అలంకారాలు చేసినా ఎదుటి వాళ్ళు చప్పట్టు కొడుతున్నారు. అయితే మనకింత తెలివికి ఎంత అందమైన సృష్టి చూడండి ఒకసారి. దేని అందం దాందేనండి. మల్లెపువ్వు అందం మల్లెపువ్వే, గులాబీ గులాబీ, చామంతి చామంతి, తామర తామరనే. పువ్వులు అందాలు పువ్వులు అందాలే కాదు, చెట్లు అందాలు చెట్లు అందాలే కాదు, గుట్టలు అందాలు గుట్టలు అందాలే కాదు, జంతువులు జంతువులే కాదు, పక్షులు పక్షులే కాదు. మనుషులందరూ ఒక్కటే తీరున్నారా? మరి ఎందుకు లేరు? ఒక్కటే ముఖాలు ఉండవచ్చు కదా. అంటే మరి ఒకటే ముఖాలు ఉంటే అప్పిచ్చినాం అనుకోండి, నీ ముఖం నా ముఖం ఒకటే తీరుంటే ఎవరికి ఇచ్చినావో ఎట్లా తెలుస్తుంది? అందుకోసమై భిన్నమైనటువంటి యొక్క రూపాలు, అప్పుల కోసం కాదు కానీ ఆయన సృష్టిలో ఆయనకి ఏది తోస్తే అది చేస్తూ ఉంటాడు. విచిత్రమైన సృష్టి, విచిత్రమైన సృష్టి చేయటానికి సంకల్పం కలిగిన వాడు. గహనః, గ్రహించే శక్యం మనకు లేదు. అందుకోసమే కొంతమంది పిచ్చివాళ్ళు ఏమంటారట, నాకు దేవుడు కనబడ్డాడు, దేవుడితో మాట్లాడినా నేను అంటే, దేవుడు ఇక్కడ ఈ విగ్రహ రూపంలో తప్ప ఎవరికి ఎక్కడ ఎప్పుడు కనిపించేవాడు కాదు సుమా. ఈ యుగంలో, కలియుగంలో ఎవడైనా నేను దేవుణ్ణి చూసినా, దేవుడితో మాట్లాడినా, దేవుడు వచ్చి మా ఇంట్లో భోజనం చేసినంటే గీ రూపంలో భోజనం చేస్తాడు ఆయన. కానీ ఎవడైనా నేను దేవుడితో మాట్లాడినా అంటే ప్రపంచంలో మొదటి పిచ్చివాడు వాడు. కొంతమంది చెప్తుంటారు కదా, అతడు దైవాంశ సంభూతుడు అండి. ఉండవచ్చు, దైవాంశ సంభూతులు ఉన్నారు. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి లాంటి మహానుభావులు ఉన్నారు. మనం సత్యనారాయణ వ్రతం చేస్తేనే ఇల్లంతా ఎగిరి దుంకి వచ్చినోడన పోయినోడన అన్నీ ఎన్ని గిన్నెలు వలిగిపోతాయో వ్రతం నాడు. మరి గంత పెద్ద ప్రాజెక్టు తయారు చేస్తే వారు ఎక్కడన్నా గింత అసహనంగా ఉన్నారా? మరి ఎట్లా జరిగింది అది? భారం ఆయన మీద పెట్టుకోడు. ఇదే చిన్న ఉపాయం అండి. ఇంత పెద్ద కార్యాన్ని చేస్తున్నాం తండ్రి, ఇగో ఈ భారం నీది, గంతే. ఒక్క పువ్వు తీసేటి వారై, ఒక్క పువ్వు తీసి భగవంతుని పాదం మీద పెట్టి ఈ కార్యభారం అంతా నీదేనను అయిపోయి ఆయన్నే మీద వేసుకున్నట్టు చేస్తాడు. కానీ అట్లా అనకుండా నువ్వు ఎంతనన్నా తండాడు, అది కార్యం కార్యరూపంలో కాదు. గహనో గుహ, గ్రహించ భగవంతుడు ఇలాంటి వాడు అని గ్రహించడానికి మనకు శక్తి
లేనే లేదు సుమా. గుహ కప్పబడిన వాడైన భగవంతుడు దేనిలో కప్పబడి ఉన్నాడట ఆయనే. అంటే యావత్ ప్రపంచంలో తాను తిరగకుండా తిరిగినట్టు ప్రపంచాన్ని తింపుతూ ఆయన కనిపించకుండా వ్యవస్థ అంతా చేస్తాడు. మీరు సినిమా చూశారనుకోండి, పాటలు వినిపిస్తాయి, మాటలు వినిపిస్తాయి, కానీ పెట్టుబడి పెట్టిన నిర్మాత కనిపిస్తాడా అండ, దర్శకుడు కనిపిస్తాడా? కానీ దర్శకుని మనస్సులో ఉండేదని మొత్తం మనకు చూపిస్తాడు. అటువంటిది ఇతడు దర్శన సమాన ఆకారము కలిగిన వాడు మహాత్ములకు. వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానదో ధ్రువ. జ్ఞానస్వరూపుడైన పరమాత్మ వ్యవసాయము అని సృష్టించాడు. ఏం వ్యవసాయం అట అంటే, ఎక్కడ ఉంది ఆయనకు పొలం అంటే మన మనస్సే. మనస్సునే దున్నుతాడట. దేంతోని దున్నుతాడు? నామంతోని దున్నుతాడు. తన నామంతోని ఏం వేస్తాడు? ఆధ్యాత్మిక బీజాలు, విత్తనాలు వేస్తాడు. అవి బాగా ఫలించిన తర్వాత ఆ గుణాలన్నీ మనం పలుకుతూ ఉంటే విని ఆనందిస్తాడు. పొలాన్ని చూసి రైతు ఆనందిస్తాడు, పంటను చూసి ఆనందిస్తాడు. ఈ రెండిటికంటే దేన్ని చూసి ఎక్కువ ఆనందిస్తాడు రైతు? పొలం కంటే, పంట కంటే వడ్ల కుప్పను చూసి ఎక్కువ ఆనందిస్తాడు. అంతే కదండి. పొలం పెద్దదా, పంట పెద్దదా, కుప్ప పెద్దదా అంటే కుప్పనే పెద్దది వాడికి. ఇంత పెద్ద, ఇంత దండి రాసి వండింది నాకు అనుకుంటాడు. వ్యవసాయో వ్యవస్థాన సర్వ వ్యవహారాలను చక్కదిద్దేవాడు. అందుకే పరమాత్మ సర్వ వ్యవహారాలు మనకు చక్కదిద్ద వస్తాయా అంటే రావు. ఒకటి దిద్దగలిగితే ఇంకోటి దిద్దరాదు. కానీ కృష్ణుడు రాయభారానికి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి ఆయన ఏం మాట్లాడతాడో విందాం. ఈ పరిష్కారం ఎట్లా చేస్తాడో చూద్దాం. ఎవరి నెత్తి మీద వాళ్ళ చేతులు ఎట్లా పెడతాడో చూద్దామని రాయభారానికి ఎవరు వచ్చినట్టు అంటే కేవలంగా అక్కడ ఇక్కడ ఉన్నవాళ్లే కాదండి. వశిష్ఠ, వాలకిల్య, దక్ష, కాత్యాయన, కౌండిన్య, భరద్వాజ, అత్రి వీళ్ళందరూ వచ్చినట్టు ఋషులు. ఎట్లా మాట్లాడతారో కృష్ణుడు చూద్దాం. ఆయన మాట్లాడిన ఏం మాటలండి? ఆయన ఉద్దేశం వేరే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, పోవాలి, భూభారం తగ్గాలి, భూదేవి కోరుకున్నది కనుక ఈయన ఏం చేసిండంటే యుద్ధం అని చెప్పలేదండి. వాళ్ళకు చెప్పిండా? సంధి కావాలని చెప్పాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిండు. ధృతరాష్ట్ర మామా, సత్యవతి పౌత్ర, పతితులుగారు నీ ఎడల భక్తులు, శుంఠలుగారు విద్యలంచెతులు మంచివారు, నృపసంతతికిన్ తలలో నాలుకెలచ్చుతునకు గూర్చువారు రణశూరులు. ఒక తిరగలేదే పాండవుల గుణాలు. పతితులు కాదు వాళ్ళు, నీ ఎడల భక్తులు. నువ్వు వనవాసానికి పంపినా, అజ్ఞాతవాసానికి పంపినా నీ మీద భక్తి, శ్రద్ధ, ప్రేమ పోలేదు వాళ్ళకు. శుంఠలుగారు, తెలియని వాళ్ళు కాదు. విద్యలంచతులు, ఎటువంటి విద్యలు కలిగిన వాళ్ళు. గదబట్టిండా భీముడు. ఎంత గొప్పవాళ్ళ అంటే భీముడు. మనకు ఏం తెలుసు భీముడి గురించి? గదబట్టి యుద్ధం చేసుడే తెలుసు. కానీ భీముని అంత గొప్ప చిత్రలేఖనం చేయగలిగిన వాడే వాళ్ళేయండి. మనము చిత్రలేఖనంలో కూడా బొమ్మ చూసి గీసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చూడకుండా గీసేవాళ్ళు ఉన్నారు. కానీ మనకట ఒకళ్ళకున్నట్టు ఒకళ్ళకుండని ఏమిటో తెలుసునా? కళ్ళు, వేలి ముద్రలు, తర్వాత వెంట్రుకలు. ఈ వెంట్రుకలు కూడా ఒకళ్ళకున్నట్టు ఒకళ్ళకుండేటండి. భీముడు ఎంతటి వాడట అంటే ఎవరన్నా ఒక తల వెంట్రుక తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఆ వెంట్రుకను పరిశీలన చేసి ఆ వెంట్రుకకు సంబంధించిన వాళ్ళ బొమ్మ గీసేవాడట. తల వెంట్రుక ఇస్తే దాన్ని పట్టుకొని బొమ్మ గీయగలిగిన వాడు అతడు. నీ ఎడల భక్తులు శుంఠలుగారు, విద్యలంచతులు మంచివారు, నృపసంతతికిన్ తలలో నాలుకెలచ్చుతునకు గూర్చువాడు.
ఓపారి ద్వేషం ఓపారి ప్రేమ పెట్టుకునేవాళ్ళు కాదు సుమా పాండవులు. నృపసంతతికి అసలు నీ వంశానికి పేరు తెచ్చేవాళ్ళు గాయదుగురేనయ్యా, ఈయనూరుగురు కాదు అన్నట్టుగా మాట్లాడు. అయితే మరి ధృతరాష్ట్ర మహారాజా, నీవు చెప్పినట్టుగా ఆనాడు జూదం ఆడినారు, అడవికి వెళ్ళినారు, వనవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, ఆ తర్వాత ఇప్పుడు వచ్చారు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇస్తావా? ఇస్తావా అంటే ఇయ్యబుద్ధిగాకనే కదా ఇంత కష్టపడ్డది. ఇస్తావా అంటే ధృతరాష్ట్రుడు తెలివిగా మాట్లాడిండట. ఏమని మాట్లాడిందంటే మనం కూడా మాట్లాడతాం. ధృతరాష్ట్రుడు మాట్లాడిన మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. ఏమమ్మా పిల్లలు అదుపులో లేరా? అయ్యగారు ఈ కాలం పిల్లలు మనం చెప్పినట్టు వింటారా? మనం చెప్పినట్టు వినకపోతే ఎవరు చెప్పినట్టు వింటారు వాళ్ళు? పిల్లలు పెద్దగైనాక మన మాట వినరా అయ్యగారు? మన పిల్లలు వింటారంటవా? మన పిల్లలంటే నీ పిల్లలా మా పిల్లలా? ఏ పిల్లలు అంటే నువ్వు చెప్పినట్టు వినకపోతే వాణ్ణి కన్నటువంటి యొక్క ధర్మానికి వాణ్ణి కట్టుదిట్టంలో పెంచవలసిన బాధ్యత నీకున్నదా లేదా? ఉన్నది. ఈ మాట ధృతరాష్ట్రుడు మాట్లాడాడు. పిల్లలు పెద్దగైనరు స్వామి, నా మాట వింటరా? అయితే ఇప్పుడు నీదేమీ సాగదన్న మాట. దుర్యోధన దగ్గరికే వెళ్ళాడు. నాయనా సుయోధన, మీ అన్నదమ్ములు అడవి నుంచి వచ్చిండ్రు, అజ్ఞాతవాసం పూర్తి చేసిండ్రు, ఇస్తావా? వాళ్ళ పాలు వాళ్ళకు పంచివు, అది ధర్మము అన్నాడు. పంచివమని చెప్పడానికి నువ్వెవరయా? నువ్వు విషయం చెప్పిపోవడానికి వచ్చినవా? పంచివమని చెప్పడానికి వచ్చినవా? పంచుకొని ప్రజల క్షేమంగా ఉంచుకొని ప్రపంచాన్ని శాంతిగా ఉంచడం మీ ధర్మం అని చెప్పడానికి వచ్చారు. ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఎంత ముదుగా మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, చివరి వరకు కలిసి ఉంటే కలది సుఖం ఆయన పంచివ్వండి అన్నాడు. పంచకపోతే అన్నాడు. పంచకపోతే ఏమవుతుందో తెలుసునా? అర్జునుడు అంటే ధర్మరాజు అంటే ఏమనుకుంటున్నావు? అలుగుట ఎరుంగని మహామహితాత్ముడ అజాతశత్రుడు అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు అన్నాడు. మిమ్మల్ని చంపుతున్నాను లేదండి, ధ్వనిగా మాట్లాడాడు. సాగరములన్నీ ఏకముగా ఆకపోవు సుమా అంటే బెదిరిస్తున్నావా కృష్ణ? అందుకోసం సూది మొనమోపేంత జాగ కూడా నేను మరి ఎట్లా ఇస్తావు? జరగవలసింది యుద్ధమే జరగని, వాళ్ళు మేము తేలని, తేలిన తర్వాత ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. అదే పాలసీ అండి ఇప్పుడు కూడా మనం. పాపం అన్నయ్యరా, వాడు నిన్ను పెంచి పెద్ద చేసిండు, వాళ్ళ దగ్గర జాగా ఎక్కువ పోతే ఏమి? ఎందుకు పోతుంది? ఎందుకు అనియాలి? ఆయనే నేను సమానమే. పోనీ సమానంగానే పంచుకోండి, కొట్లాడేందుకు? కొట్లాడేందుకు కాదు, ఆయన నన్ను మాట అన్నాడు, దానికి క్షమాపణ చెప్పమను, అప్పుడు వంచుడు. క్షమాపణ చెప్పుడు. పెద్దవాడు ఎందుకు చెప్తాడా క్షమాపణ? ఎక్కడికో చదువుకోవాలి. ఎందుకు చదువుకుంటా? అందుకోసం తేల్చుకునేది ఎక్కడో కోర్టులోనే తెలుసుకుంటాం పో అంటే. ప్రతివానికి ఏమిటంటే అహంకారం చేత మాట్లాడడం అనేటువంటిది ఆ యుగాలలోనే ఉన్నదంటే, మనం కలియుగంలో పుట్టిన వాళ్ళం మనం ఎంతనండి. అందుకోసం చక్కనైనటువంటి ఒక భాషణ ద్వారా, అందుకే కృష్ణుడు రాయభారం రాకముందు ఈ ధృతరాష్ట్రుడు ఏం చేసిందంటే, వాళ్ళు వచ్చిండ్రు పాండవులు ఉపప్లావము అనే ప్రదేశంలో ఉన్నారు. అది ఎక్కడుందట అంటే, విరాట మహారాజు గారి కొలువులో ఉండి సేవ చేసిన తర్వాత పాండవులను తెలిసిన తర్వాత విరాట మహారాజు గారికి ధర్మరాజుకు దండం పెట్టాయట, ద్రౌపదికి దండం పెట్టాడు. పాండవులు దండం పెట్టి, అయ్యా ఈ ఏడాది నుంచి మీతో సేవ చేయించుకున్న ఎంత పాపాత్ముండి నేను, భీమసేన నీతో వంట వండించుకున్న, ధర్మరాజా నీతోనేమో ప్రసంగాలు చెప్పి జూదమాడిన, అర్జున నువ్వేమో నాట్యం చేశావు. అందుకోసం దీనికి ప్రాయశ్చిత్తం కావాలి పాపానికంటే, మీకు ఒక మంచి ఇల్లు కట్టించిగా నేను సేవ చేస్తాను అన్నాడు. అది ఉపప్లావంకు వచ్చారు పాండవులు. తెలియగానే సంజయుడిని పంపించాయట రాయభారానికి ధృతరాష్ట్రుడు. భీష్మాదులందరూ అన్నారట,
ధృతరాష్ట్ర, నీ మనస్సులో ఉన్న ప్రకారమే పాండవులు వనవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది, వచ్చిండ్రు. అయినా నీవు సంపాదించింది కాదు ఈ రాజ్యం. నువ్వు గుడ్డివాణివేనేవి. ఎక్కడికైనా యుద్ధానికి పోయినవా? రాజ్యాన్ని విస్తరింపజేసావా? మీ తమ్ముడు పాండురాజు సంపాదించాడు. అదృష్టం, నువ్వు పెద్దవాడివి గనక సింహాసనం మీద కూర్చుండే అవకాశం నీకు వచ్చింది కనుక పాపం ఆ పిల్లలకు పంచియో అన్నాడట. అదే రాజ్యం మంచిగా బుద్ధి అవుతలేదు. కాకపోతే యుద్ధం, అబ్బో యుద్ధం అయితే ఒక భీముడి రాదు మా వాళ్ళ దాన్ని చంపడానికి. మరి యుద్ధం వద్దు, యుద్ధం వద్దని రాజ్యం ఏవైతే ఎట్ల దిగాలి పంచాయతీ అంటే సంజయుడు బాగా మాటకారి. ఆ మాటకారిని పంపించాడు పాండవుల దగ్గరికి ధృతరాష్ట్రుడు. సంజయుడు వెళ్ళాడు. సంజయుని కంటే అరగంట ముందే కృష్ణుడు వెళ్ళాడు ధర్మరాజు దగ్గరికి. బావా ధర్మరాజా, స్వామి మీరు వచ్చిందేమి ఇప్పుడు? చిన్న పని నుండి వచ్చినా, నేను ఆ రూమ్లో పడుకుంటా, నేను వచ్చినట్టు మాత్రం సంజయుడు వస్తున్నాడు వానికి చెప్పకు. లోపలికి వెళ్ళిండు, పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఏం జరిగింది అంటే నిద్రపోయినట్టు నటిస్తున్నాడు. ఆయన నిద్రపోతారా కానీ వచ్చిండు సంజయుడు, అందరినీ పరామర్శించిండు. ధర్మరాజును ముందు కూర్చుని పెట్టుకున్నాడు. మీతోనే మాట్లాడదామని వచ్చిన ధర్మరాజా, ఆహా మాట్లాడు. నీకు వనవాసం ఇష్టమా పురవాసం ఇష్టమా అని అడిగాడు. అంటే నాకు రెండు అలవాటు అయినాయి. వానల తిరుగుడు ఇష్టమే, నీడకుండు ఇష్టమే, రెండు అలవాటు అయిపోయినాయి నాకు. పురవాసంలో ఉండి దాసదాసి సేవక జనం చేత షడ్రసోపేతమైన భోజనాలు చేశాను. హంసతూలిక తలపం మీద వన్నాను, వింజామలతో విసిరించుకున్నాను. అది జరిగింది జీవితం. ఈ అడవికి వెళ్ళాను, కందమూలాలు తిన్నాను, చల్లనీళ్ళు స్నానం చేశాను, గుహలో నిద్రపోయినాను, కటిక నీళ్ళ మీద పడుకున్నాను. ఇది అలవాటు అయిపోయింది. అందుకే మనిషికి రెండు అలవాట్లు కావాలి. సుఖమైతే సుఖం అలవాటు కావాలి, కష్టం కూడా అలవాటు కావాలి. కష్ట సుఖాలు రెండు చూసిన వాడికి ఏమిటట అంటే బ్రతుకుతోని భయము లేదు వాడికి. వాడు ఎక్కడైనా ఉండగలుగుతాడు, ఎక్కడైనా పండగలుగుతాడు. అయ్యా మంచి సోఫా పరుపు వేసిన అని ఇష్టం, లేదండి చాప వేసిన అని ఇష్టం. అది నీ ఇష్టం, ఇది నీ ఇష్టమే, కానీ నా ఇష్టం అంటూ ఏమీ లేదు. కనుక నాకు రెండు సమానమే. అయితే నాకేమనిపిస్తుందంటే పురవాసం కంటే వనవాసమే బాగుంటుంది అనిపిస్తున్నాడు. ఎవరు? సంజయుడు. అంటే మళ్ళా వనవాసం పోవాలి అని బుద్ధి పుట్టేట్టుగా మాట్లాడుతున్నాడట. ఎవరు? సంజయుడు. బుద్ధి మార్చాలి కదా. నువ్వు ఇంట్లో ఉంటే ఇల్లు కూలిపోతే దానికి మెత్తాలి, దానికి సున్నాలు వేయాలి, దానికి ఎన్నో రిపేర్లు చేయాలి. మరి అడవిలో ఉంటే గుహలో ఉంటే అయిపోయాయి. మరి ఇంట్లో ఉంటే నల్లా రాకపోతే ఎంత కష్టం. అడవిలో పారే నీళ్లు తాగవచ్చు, ఎంత సుఖం. ఇంట్లో ఉంటే వండుకునే ఎంత కష్టం, కూరగాయలు తెచ్చుకునే ఎంత కష్టం. మరి అడవిలో అయితే హాయిగా కందమూలాలు పండ్లు తినే ఉండవచ్చు. ఇంట్లో ఉంటే ఫ్యాన్లు పెట్టుకోవాలి, విసరకరలు విసిరాలి. అడవిలో ఉంటే చెట్ల గాలి అంటే మనస్సుకు ఏది అయిష్టమో దాన్ని ఇష్టంగా చేయడానికి వచ్చాట. దాని తర్వాత ఓ 10 నిమిషాలు కాగానే శ్రీకృష్ణ పరమాత్మ ఆవలింతలు తీస్తూ రూములోంచి బయటకు వచ్చాడు. స్వామి కృష్ణ, నువ్వెప్పుడు వచ్చావు? అమ్మ మెల్లగా అడ్డమడదిక్క. ఇప్పుడే వచ్చాను నేను, కాసేపు నీకంటే ముందే వచ్చాను, ఈ రూములో పడుకున్నాను. మాట్లాడడం అయిపోయిందా ధర్మరాజుతో? అయిపోయింది, మనం మాట్లాడాలి. సంజయ, నీకు పాండవులు అంటే ఇష్టమా కౌరవులు అంటే ఇష్టమా? ఏం చెప్తానండి, ఒక పిల్లవాడిని పట్టుకుని నీకు అమ్మ అంటే ఇష్టమా నానంటే ఇష్టమా అంటే వాడు ఏమంటాడు? ఇద్దరు ఇష్టమే. నాకు పాండవులు ఇష్టమే, కౌరవులు ఇష్టమే. రైట్. నీకు పాండవులు అంటే ప్రేమనా కౌరవులు అంటే ప్రేమనా? ఇద్దరు ప్రేమనే. పోనీ పాండవులు అంటే గౌరవమా కౌరవులు అంటే గౌరవమా? ఇదేం ప్రశ్న స్వామి? ఇద్దరు ఇష్టమే కదా. ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నావా ఒక్కడు బాగుండాలని కోరుకుంటున్నావా? ఇద్దరు. రైట్. అయితే యుద్ధం వద్దు. గాముచ్చటకే వచ్చాను నేను. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు,
రాజ్యం ఇద్దరి పొత్తులో పరిపాలన చేసుడు వద్దు, అంతే కదా. అయితే ఒక ఉపాయం చెప్తా. పాండవులు 12 ఏళ్ళు వనవాసం పోయినారు కదా. ఇప్పుడు కౌరవులను పోమని 12 ఏళ్ళు పోయినాక ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, మళ్ళీ వీళ్ళు పోతారు. ఇక యుద్ధం ఉన్నదా? లేదు. ప్రజలకు కూడా ఇంకోటి ఏమవుతుంది, ఇప్పుడు ఆ పార్టీకి ఓటు వేసినాం అనుకోండి, వాళ్ళు బాగా పరిపాలిస్తే ఇంకో పార్టీ వాడు ఏం చేస్తాడు, వాడిని ఓడించి వీడి గెలిచాక వాడిచ్చిన దానిక వీడు ఎక్కువ ఇస్తాడు. వీడెక్కువ వాడెక్కువ, వాడికంటే వీడెక్కువ, వీడికంటే వాడెక్కువ, వాడికంటే వీడెక్కువ ఇస్తే ఏమైపోయి ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. ఖజానా సంగతి భగవంతుని కనుక. అందుకోసమై ఎవరికి యుద్ధం వద్దు, అందుకోసం సంస్థాన వ్యవస్థాన వ్యవహారాన్ని చక్కబెట్టగలిగిన వాడు. అంటే ఈ మాటలు విన్నాక సంజయుడు అన్నాడు, సంజయ నీకు నువ్వే వచ్చినావు అంటే పాండవులను చూసిపోదామని వచ్చిన, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందామని వచ్చిన మొదలు. ఈ మాట అన్నాక ఏమన్నట అంటే మరి వీళ్ళు వనవాసం, వాళ్ళ తర్వాత వాళ్ళు వనవాసం, మళ్ళీ వాళ్ళ తర్వాత వీళ్ళు వనవాసం, యుద్ధం వద్దు బాగానే ఉంది, రాజ్యం పంచుడు వద్దు బాగానే ఉంది, కానీ ఇట్లా చెప్తే ఆ పెద్ద మనిషి ఒప్పుకుంటాడో లేదో అన్నాడు. ఆహా, అయితే నీకు నువ్వై రాలేదు, పాండవుల యోగక్షేమం కోసం రాలేదు, ధృతరాష్ట్రుడు పంపిస్తే వచ్చావు. అయితే ఆ పెద్ద మనిషికి సమాధానం నీకు చెప్పరాదు, వింటడో వినడో ఇక్కడనే అంటే కనుక నేను వచ్చి వినిపిస్తా అని కృష్ణ రాయభారం చేసిండు స్వామి. లేకపోతే కృష్ణుడికి రాయభారం పోవలసిన అవసరం లేదు. సంస్థాన స్థానద వారి వారి కర్మానుసారంగా స్థానములను ఏర్పాటు చేయువాడు. రాయభారానికి వెళ్ళి విశ్వ ప్రయత్నం చేసిండు. సంధిగా ఉండండి, చక్కగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి. చివరి వరకు మాట అన్నాడు, రాజ్యం మొత్తం పంచేయకున్నా 5 పాండవులకు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అన్నాడు. 5 ఊళ్ళు కాదు కదా అంటే ఆవగింజంత జాగ కూడా నేను చెప్పు. మాట పట్టింపు అంటారండి ఇదంతా. మాట పట్టింపు అంటే ఏం చేస్తాడు? మాట పట్టింపు ఉన్నవాడు ఏం చేస్తావా అని సత్రాజిత్ మహారాజు గారిని అడిగాడు కృష్ణుడు. గింత బంగారం ఉంది మీ ఇంట్లో, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో శమంతకమణి ఉన్నది. ఈ శమంతకమణి రోజుకు 100 బారువుల బంగారం ఇస్తాడటండి. అది పూజ చేస్తే బారు అంటే ఎంత? 30 కిలోలు. 100 30లు 300, 3000 అంతే, 100 30లు. ఈ 3000 కిలోల బంగారం రోజు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం 3 పూటలు ఇస్తుంది కదా సత్రాజిత్ మహారాజ. ఈ బంగారం అంతా ఏం చేసుకుంటావు? ఒక్క 5 రోజుల కోసం మాకు ఇయ్యలేవు ఇమని. మా ద్వారకలో కొంచెం కష్టం వచ్చింది, పంటలు పండుతలేవు, పేదవాళ్ళందరికీ కష్టాలున్నాయంటే ఒక్కళ్ళ కోసం ఇచ్చడానికి నేను పెట్టుకోలేదు మణి, ఇది మాకే కావాలి. గింత బంగారం ఏం చేసుకుంటా? గోడలు పెడతా, కిటికీలు పెడతా, తలుపులు చేయించుకుంటా, నీకెందుకు అన్నాడు. అంటే కలిగిన సంపదను దాచిందే దాచిస్తే ఏమైపోయింది? ఆఖరికి పాపం ఎన్నడో అడిగిపోయిన దానికి, ఎవడో ఎత్తుకపోయిన దానికి కృష్ణుని మీద దొంగతనం పెట్టాడు. ఎవరు? సత్రాజిత్ మహారాజు. అంటే వారి వారి కర్మానుసారంగా వారికి స్థానములు ఏర్పాటు చేసేవాడే భగవంతుడు. అంటే మనకు ఇక్కడ ఎక్కువలు తక్కువలు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అనుకుంటున్నాం. వాళ్ళకు 2 ఇళ్ళు ఉన్నాయి, మాకు గుడిసె కూడా లేకపోయి. ఆయనకు 10 బట్టలు ఉన్నాయి, నాకు ఒకటి లేకపోయి. ఆయనకు శరీరం అంత బలం ఉంది, నాకు లేకపోయి. ఆయనకు డబ్బు ఉంది, నాకు లేకపోయి. ఇవన్నీ మనం ఎందుకు అనుకుంటున్నట్టు మన ఆయన తప్పుగానే కాదు, భగవంతుని తప్పు కాదు. ఇది యథార్థమైనటువంటి ముచ్చట. మనం చేసుకున్న కర్మనే మనం అనుభవిస్తున్నాం. అందుకోసమై ఈ వ్యత్యాసాలు ఎందుకట? ధ్రువ అవినాశి అయి జీవులందరూ కూడా అవినాశులు కావాలి, వినాశం కోరుకోకండి. పరర్థి ఉత్కృష్టమైనటువంటి వైభవము కలవాడై ఉన్నాడు.
పరమాత్ముడికి ఎప్పుడు వైభవమే. వైభవాలు లేనిది ఎవరికట అంటే మనకి. మనం కోరుకుంటాం కానీ